హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అంటే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న మాట అండి. ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకు అంటే ఎంతో కష్టపడి వీడియో చేస్తూ ఉంటాము. అది ఎడిట్ చేసి మీకు నచ్చేలాగా దాన్ని మార్చి మీకు నచ్చేలాగా చెప్పి దాన్ని చేయాలి అంటే చాలా వెనకనేది కష్టపడుతూ ఉంటాము. అందుకనేసి మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ అనేది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. అయితే మనకి ఇంకా పండగలు, రంజాన్ స్పెషల్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి స్వీట్ రెసిపీస్ అన్నీ కూడాను ఇంకా ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. అలాగే ప్రసాదం కూడా మనము సింపుల్గా తక్కువ టైంలో అయిపోవాలి కాబట్టి పండగల టైంలో ఇలాంటి రెసిపీస్ అనేవి మనకి చాలా హెల్ప్ అవుతాయి. ఇలాంటి సేమియా పాయసం కానీ, సేమియా ఖీర్ కానీ ఇలాంటివి మనకి తక్కువ టైంలో అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటివి ప్రిఫర్ చేసుకోవడం చాలా బెటర్ అండి ఆ టైంలో. దీనికోసం అయితే మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యినైతే తీసుకోవాలి. నెయ్యి అనేది మెల్ట్ అయిపోయిన తర్వాత చక్కగా మనం జీడిపప్పు, అలాగే ద్రాక్ష, ఎండు ద్రాక్ష ఇవి 2 కూడా బాదం ఉన్నా కూడా వేసుకోండి, బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ ఏమున్నా కూడా ఇందులో వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇది సేమియా పాయసం అని చెప్పలేము, అలాగనేసి సేమియా కీర్ అని చెప్పలేము అనమాట. ముస్లిం వాళ్ళు చేస్తారు కదా సేమియాతో, దగ్గర దగ్గర అలా ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇలాంటి రెసిపీస్ అనేవి చేయడం కూడా చాలా ఈజీ అండి. మనకి పండగల టైంలో మామూలుగానే మనకి పని అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో మనము ఇలాంటి రెసిపీస్ అనేవి చేసుకున్నామంటే మనకి టైం అనేది బాగా సేవ్ అవుతుందన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రై చేసుకునేసి చక్కగా అన్నిటినీ కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇవి మనము ఈ సేమియా పాయసం చేయడానికి మెయిన్గా మనకి సేమియా అనేది మనము చూస్ చేసుకోవాలన్నమాట. లేదు అని అంటే ఏ సేమియా అంటే ఆ సేమియా వేసామనంటే మనకి సంగటిలాగా వచ్చేస్తుంది పాయసం. ఎందుకు అనంటే అది ఉడికేటప్పుడు మనకి కొన్ని సేమియాలు ఏమవుతాయంటే మనకి ఎక్కువ జిగటితనంగా వచ్చేసి అవి అతుక్కునేలాగా ఉంటాయి అన్నమాట. అంటే జిగురు ఎక్కువగా ఉంటుంది. ఈ సేమియాలు వచ్చేసి ముస్లిం వాళ్ళు చేస్తారు కదా, సేమియా పాయసం చేస్తారు కదా వాళ్ళు రంజాన్ అప్పుడు, ఆ సేమియాలు అనమాట. ఇవి అంతగా అతుక్కోవు, ఎంత ఉడికినా కూడా సన్నగా అలా ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి తినేటప్పుడు కూడా. మనకి షాప్స్లో ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడాను ఈ సేమియా అంటే మనకు చూడగానే అర్థమైపోతుంది. సన్నగా పొడవుగా ఉంటాయన్నమాట ఈ సేమియా. నేను బ్రేక్ చేసి వేసుకున్నాను. వీటిల్ని చక్కగా బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. నెయ్యిలో మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, అంటే ఆ రెడ్ కలర్ వచ్చేంత వరకు, ఇదిగోండి ఈ విధంగా కలర్ అనేది వస్తే మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సేమియా చూస్తున్నారు కదా మీరు ఎంత సన్నగా ఉందో. ఇలా ఉంటే మనకి బాగుంటుంది టేస్ట్, అతుక్కోవన్నమాట సేమియాలు ఒకదానికి. ఇప్పుడు ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఈ సేమియా అంతా మునిగేలాగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మామూలుగా అయితే మనము పాలు పోసి పాలలో ఉడికించేస్తాము. బట్ ఈ సేమియాకి ఏంటంటే వాటర్లో ఫస్ట్ ఉడికించుకోవాలి. పాలు అనేవి మనకి ఆప్షనల్ దీనికి మాత్రం. పాలు అనేవి కొద్దిగా లాస్ట్లో టేస్ట్ కావాలంటే వేసుకోవచ్చు. కానీ ఈ విధంగా వాటర్తోనే చేసి ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఆ టేస్ట్ అనేది పాలతో చేసే టేస్ట్ వేరు, దీంతో చేసే టేస్ట్ వేరేగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ సేమియా అనేది చక్కగా కొద్దిగా బాయిల్ ఒక 80% వరకు చక్కగా ఉడికిపోయేంత వరకు మనము మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ సేమియా అంతటిని కూడాను చక్కగా ఉడికించేసుకోవాలి. చూస్తున్నారు కదా అస్సలు ఎంత బాగా ఉడికిందో. అసలు అతుక్కోదండి సేమియా కనుక అతుక్కోకుండా అలా ఉంటే ఉప్మాకైనా మనకి ఇలాంటి పాయసాలకైనా మనకి చాలా బాగుంటుంది. చూసారు కదా ఎలా ఉన్నాయో. ఓకే, చక్కగా అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనము షుగర్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడాను షుగర్ అనేది మనము సేమియా కానీ ఏదైనా కేసరికైనా అంతే, రవ్వ కానీ ఏదైనా ఉడికిన తర్వాతే మనము షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇదిగోండి ఈ కప్పుతో ఒక కప్పు, అంటే దీంతో ఒక 150 గ్రామ్స్ నుంచి 170 గ్రామ్స్ వరకు మనకి కొలతలు అయితే చెప్తున్నాను. కప్పు కొలతలు అయితే ఒక కప్పు, గ్రామ్స్ కొలతలు అయితే మనకి 170 గ్రామ్స్ అయితే ఉండొచ్చు ఈ షుగరు.
ఇప్పుడు మనము షుగర్ వేసిన తర్వాత ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి సన్నటి పాకం అనేది వస్తుందండి. ఇందులో ఈ సేమియాలో పాకంలో ఉడికితే అసలు భలే ఉంటుంది. చూస్తూ ఉండండి ఎంత స్టిక్నెస్తో వస్తుందంటే అంత బాగుంటుంది. చూడండి అసలు చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతూ ఉంది కదా. ఇదిగోండి చక్కగా మనకి పాకం వస్తుందనమాట షుగర్ వేసిన తర్వాత. ఆ పాకము ఉడుకుతూ ఉంటే ఆ సేమియా నార్మల్గానే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆ పాకంలో ఉడకడం వల్ల ఇంకా బాగుంటుందన్నమాట. ఇదిగోండి ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్నటువంటి ఇవి దీనికంటే ఇందాక ముందు చెప్పాను కదా, పాలను వేసుకున్నా కూడా బాగుంటుంది. మనకి ఆప్షనల్ అనమాట, పాలు అనేది ఆప్షనల్. బట్ మనకి మన పండగలకి ఏదైనా పాలు లేనిదే మనము ప్రసాదం అనేది ప్రిపేర్ చేయము కాబట్టి మనకి కొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకునేసి ఒక్కసారి అయితే కలుపుకొని మరొక్క 2 నిమిషాలు సిమ్లో అంటే లో ఫ్లేమ్లో ఉంచుకునేసి ఉడికించుకోవాలి. అంటే పాలు పోసిన తర్వాత ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి. ఇదిగోండి ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇందులో నేను యాలకుల పొడి వేయట్లేదండి. యాలకుల పొడి వేయకుండా చేయండి, బాగుంటుంది. ఇదొక రెసిపీ అనమాట. మనము నార్మల్గా యాలకుల పొడి వేయకుండా ఏం స్వీట్ రెసిపీ అనేది చేయం కదా. ఇలా ఒకసారి అయితే చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేయండి, బాగుంటుందండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల. నేను వేశాను కానీ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. కొద్దిగా ఒక్క చిటికెడు అది కూడా లాస్ట్లో వేసి కలుపుకునేసి ఆఫ్ చేసేసుకోండి. స్వీట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయడం వల్ల. మనకి వన్ డే అయినా కూడా సేమియా ఒకదానికి అతుక్కోకుండా చక్కగా వస్తుందన్నమాట. ఈ రెసిపీ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ పండగ మూమెంట్లో మీ అందరికీ కూడా ఇలాంటి స్వీట్ రెసిపీస్ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటూ, ఈ రెసిపీ కనుక మీ అందరికీ కనుక నచ్చినంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మన ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ 800 దాటినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరూ ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.